కానీ ఆ ఇన్స్పిరేషన్స్ తీసుకోవడం వల్ల అన్ఫార్చునేట్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లో అవనివ్వండి, బెంగళూరులో అవనివ్వండి, మనకి అర్థమైందండి. చాలా ఇన్సిడెంట్స్ చూసి అదే ఒక సినిమా హీరో కనుక సినిమా హాల్కి వెళితే అందరూ కనుక పరిగెత్తుకు వెళ్ళిపోతే ఎవరో ఒకళ్ళిద్దరు స్టాంపీడ్లో చచ్చిపోవచ్చు. బెంగళూరులో అయితే కనుక క్రికెట్ వాళ్ళ యొక్క అభిమానంలోంచి పూనకాలు వచ్చేసి కింద పడిపోవచ్చు. అంతే సార్. సో హౌ డు యూ సీ సచ్ సిచ్యువేషన్స్? అంటే మీరు బయట నుంచి చూసే వ్యక్తిగా, అలాంటి వాళ్ళతో కూడా మీరు మాట్లాడే వ్యక్తిగా అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా చూస్తారు సార్? అంటే నేనండి కొంచెం మొహమాట పడి ఎవరిష్టం వాళ్ళది ఇలాంటివి చెప్పనండి. నా దృష్టిలో ఈ ప్రపంచంలో సినిమా వాళ్ళని, క్రికెటర్లని, లేదా ఇంకెవరినైనా సరే ఆరాధన స్థాయి దాకా వెళ్ళిన వారు ఎవరన్నా ఉంటే, అంటే ఫ్యాన్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే, అభిమానం అని ఎవరన్నా ఉంటే, నా దృష్టిలో మూర్ఖులండి వాళ్ళు. అంటే ఎవరు ఆరాధించకూడదు అంటారు ప్రపంచంలో? నేనైతే ఒక స్థాయి దాటి అదే అంటాను. కానీ ఆరాధనలో కూడా కావాలంటే ఒకటి రెండు చేద్దాం, అది కూడా చెప్తాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను యాక్చువల్గా అయితే నా అల్టిమేట్ ఎండ్ పాయింట్ ఎవరిని ఆరాధించద్దనే. ఎవరిని ఆరాధించద్దు, ఎవరిని ఆరాధించద్దు ఈ భూప్రపంచంలో. ఆరాధించుకోండి, నిన్ను ఆరాధించుకో, నేను కాదన్ను. ఈ భూప్రపంచంలో ఎవ్వరూ నీకు ఆదర్శం కాకూడదు. ఇది నేను చెప్పిన మాట కాదండి, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారండి. అది కూడా ఏదో రూమ్లో కూర్చుని కాదు, ప్రపంచానికే టీచర్గా ఆయన నిర్ణయించిన తర్వాత థియోసాఫికల్ సొసైటీ లాంటి వాటిల్లో ప్రపంచమంతా ఆయన అడుగు జాడల్లోకి వెళ్ళిపోతుంటే లక్షలాది మంది శిష్యులున్న తర్వాత ఒక రోజున స్పీచ్ ఇస్తూ ఆయన అన్నమాట ఏంటంటే, నేను ఇవాళ నుంచి గురువుని కాదు, దయచేసి నన్ను ఎవరు గురువుగా చూడకండి అన్నాడండి. ఎందుకంటే అది చాలా పెద్ద మాట, అది పెద్ద అర్థం కాదు, కానీ మనకి చాలా సింపుల్ చెప్తా. అరే బాబా, ఈ నేల మీదకి నువ్వు రావడానికి కారణం మీ నాన్న అమ్మ, వీలేదో వాళ్ళు ఆరాధించి. ఈ నేల మీదకి నువ్వు వచ్చిన తర్వాత నీకు విద్యాబుద్ధులు అంటే కొంచెం బుద్ధి, ఇలా బతకాలరా, ఇలా బతకూడదురా, చిన్నప్పుడు అన్నం ఇలా తినాలి చెప్పింది అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య. అంటే నీ తర్వాత నీ ఫ్యామిలీలో పుట్టినోళ్ళు, వీళ్ళతో వాళ్ళని ఆరాధించు. ఆ తర్వాత నిన్ను నీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో నీకు ఆలు మొదలుకొని ఎంటెక్లు ఏటెక్ల వరకు నేర్పిన వాళ్ళు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీలు, వాళ్ళని ఆరాధించు. ఏ కారణానో నిన్ను కట్టుకొని నీ యొక్క చిటికిన వేలు పట్టుకొని నీ జీవితంలోకి ఆ అమ్మాయో అబ్బాయో జెండర్ని బట్టి పెళ్ళామో మొగుడో వచ్చారు, వాళ్ళని ఆరాధించు. ఈ నేల మీదకి నువ్వు మీ ఆవిడ కలవడం వల్ల ఇద్దరినో ముగ్గురినో నేల మీద తీసుకొచ్చావు కదా, ఒకళ్ళను, వీళ్ళని ఆరాధించు. వీళ్ళందరినీ వదిలేసి సినిమా వాళ్ళని ఆరాధిస్తావేంటారా? బుద్ధి లేదా నీకు? సిగ్గు లేదా?